హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట. అప్పటికప్పుడు మనకి ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ఈ విధంగా సన్నకార పూసను చేసి చూడండి, చాలా బాగుంటాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి పెద్ద సమయం కూడా ఏమి ఎక్కువ పట్టదండి, చాలా తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా 2 కప్పులు శనగపిండి, 1 కప్పు వరిపిండిని వేసి మెత్తగా జల్లించుకోవాలి. నేనైతే 1 అర కేజీ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కేజీ శనగపిండికి అర కేజీ బియ్యం పిండిని వేస్తే సరిపోతుంది. ఈ విధంగా పిండిని జల్లించిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము పొడిని వేసి కలుపుకోవాలి. మనం సన్నకారపూస చేస్తున్నాం కాబట్టి వాముని పొడి చేసే వేసుకోవాలండి. వాముని పొడి చేయకుండా వేసామనుకోండి, కారపూస వేసే గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటిలో వాము అడ్డుపడి కారపూస సరిగ్గా రాదు. ఇంకా పిండిలో నెయ్యిని కానీ నూనెని కానీ 2 టేబుల్ స్పూన్స్ని వేసి పిండి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసేయండి. పిండిలో ఆయిల్ వేసేటప్పుడు గోరువెచ్చనిదే వేయండి. ఇప్పుడు ఈ పిండిలో గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు మరీ గట్టిగాను కాకుండా మరీ పలుచుగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోవాలి. జంతికలు వేసే గొట్టానికి నూనెను అప్లై చేసి కారపూస వేసే బిల్ల ఉంటుంది కదా, ఆ బిల్లను గొట్టంలో సమానంగా ఫిట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని వేసి కారపూసలుగా వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కారపూసను వేసుకోవాలి. కారపూస వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారపూస వేసుకోవాలి. కారపూస వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల కారపూస వేసేటప్పుడు మన చేతులకు వేడి తగలకుండా ఉంటుంది. ఒకవైపు వేయించిన తర్వాత మరొక వైపు కూడా వేయించి తీసేసుకోవడమే. ఇవి తొందరగానే వేగిపోతాయండి, పెద్ద సమయం కూడా ఎక్కువేం అవ్వదు. ఈ విధంగా వేయించి తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇదే పిండితో జంతికలుగా కూడా వేసుకోవచ్చండి. ఇదే పిండిని సగం కారపూస సగం జంతికలుగా కూడా వేసుకోవచ్చు. కారపూస వేస్తున్నాం కాబట్టి వాము పొడి వేసాం కదా, అదే జంతికలుగా వేయాలనుకోండి వాముని నువ్వుల్ని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండి, సన్నకారపూస రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలకి స్నాక్స్ బాక్సులకు బాగుంటుంది, మనకి టీ టైంలో కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, క్రిస్పీగా. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఈ పండగకి మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.